ప్రధాన హామీ నుంచి గద్దెనెక్కడం జరిగింది. ఆ రోజు ప్రతి కార్యక్రమానికి ఈ కార్యక్రమం చేయడానికి ఇంత డబ్బులు అవుతుంది, ఈ కార్యక్రమానికి ఇంత డబ్బులు అవుతుంది అని చెప్పి మొత్తం మేనిఫెస్టో వివరించి 500 గంటల కార్యక్రమాన్ని పెట్టి మేనిఫెస్టో వివరించడం జరిగింది. ప్రతి డబ్బులను కూడా ప్రశ్నించారు. మీరు ఇచ్చేటువంటి హామీలన్నీ నెరవేర్చేయడానికి అవకాశం ఉందా? ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సరిపోతుందా? మీరు ఎలా ఇస్తున్నారు ఇన్ని హామీలన్నీ అంటే, నేను సంపద సృష్టిస్తాను, నాకు ఆ చేత అవుతుంది, నేను పునర్నిర్మించడంలో నాకు చాలా అనుభవం ఉంది, ఏమేమో మాట చెప్పాడు. ఎందుకంటే ఆయన 2 ఎకరాల ఆశ్రమంలో ఉండి కుదురు 20,000 కోట్ల సంపన్నుడు అయినాడు. ఆ విధంగా సంపద సృష్టించేది ఆయన మొత్తాన్ని సంపద సృష్టించుకున్నాడు, కానీ మన రాష్ట్రాన్ని సృష్టించరా. అవన్నీ కూటమితో హామీలు అని ప్రజలు ఆ ముందు గమనించుకోలేకపోయారు. మనకు ఇప్పుడు ఉన్నటువంటి మన తక్షణ కర్తవ్యం ప్రజల ముందు ఉన్నది. ఇప్పుడు మీరు ఇచ్చిన హామీలు అన్ని తెలిసాయి. విల్ఫుల్లీ ఆయన తప్పులు చేశాడు అంటే తెలిసి నేను ఈ హామీలు నెరవేర్చలేను. ఈరోజు అయ్యన్న మాత్రం చెబుతున్నాడు స్పీకర్, మహిళా శక్తి కార్యక్రమము మహిళలకు 18 నుంచి 50 ఏళ్ళ వరకు ఉన్న వాళ్ళకు సంవత్సరానికి 15,000 ఇవ్వాలంటే 37,000 crores అవుతుంది 5 ఏళ్ళ రోజు. ఇవన్నీ ముందు తెలీదా? అక్కడ మీకు మేధావులు ఉన్నారే, మీ దగ్గర ఉన్నటువంటి అందరూ ఆర్థిక నిపుణులు ఆయన పట్టాభిని పక్కన పెట్టుకొని ఇచ్చాడు. ఆయన పక్కన పెట్టుకొని ఇవన్నీ మనం నెరవేర్చుతాం కదా అని చెప్పి మళ్ళీ ఆయన్ని క్వశ్చన్ చేసి కూడా జరిగింది. ఇవన్నీ తెలుసు ఏమని చెప్పి ఇవన్నీ అబద్ధపు హామీలతో గద్దెనెక్కినట్టు